అదొక జాతర. జస్ట్ జాతర అంటే సరిపోదు. ఆ జాతర ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయం గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. జాతర జరిగే 3 నెలల పాటు ప్రజలెవ్వరూ పండుగలు చేసుకోరు, శుభకార్యాలు చేయరు, పెళ్లిళ్ళు కూడా చేసుకోరు. గంగానమ్మ జాతర జరిగే 3 నెలలు వీటిపై నిషేధం ఉంటుంది. అసలేంటి గంగానమ్మ జాతర? ఎక్కడ జరుగుతుంది? జాతరలో పాటించే ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. గంగానమ్మ జాతర ఏలూరులో జరుగుతున్న పడమర వీధి గంగానమ్మ జాతరకు ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఎన్నో కట్టుబాట్లు, మరెన్నో ఆచారాలు ఉంటాయి. 7 ఏళ్ల తర్వాత గంగానమ్మ జాతర ప్రారంభమైంది. 3 నెలల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 2న ముగుస్తుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ జాతరలో పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు 3 నెలల పాటు నిషేధం. అంతేకాదు, కొత్త దుస్తులు ధరించరు. గంగానమ్మ జాతర సందర్భంగా ఈసారి సంక్రాంతి పండుగ కూడా ఏలూరు ప్రజలు జరుపుకోరు. 7 ఏళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే గంగానమ్మ జాతర చాలా ఫేమస్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రజలు జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర సందర్భంగా 3 నెలలు ఏలూరు నగరంలో శుభకార్యాలు నిర్వహించరు. పెళ్లిళ్లు కూడా వాయిదా వేస్తారు. జాతర సమయంలో అమ్మవారు నగర సంచారం చేస్తారు. తూర్పు వీధి, పడమర వీధుల్లో ప్రధానంగా గంగానమ్మ ఆలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఇక ఆ 2 ఆలయాల్లోనూ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరులో గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రతి చోట జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆది మహాలక్ష్మమ్మ, పోతరాజు బాబుల జాతర జరపడం ఆచారం. ముడుపు కట్టడం, మేడల వద్దకు తీసుకురావడం, కొర్లబండి వేయడం, కుంభం పోయడం, సాగనంపడం జాతరలోని ముఖ్య ఘట్టాలు. జాతర సందర్భంగా కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం సందడిగా మారుతుంది. మహాకుంభం సమర్పించే రోజున పెద్ద ఎత్తున అన్నపురాశిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. 7 ఏళ్ల తర్వాత ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర జరుగుతుంది. ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. 7 ఏళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే గంగానమ్మ జాతర చాలా ఫేమస్. జాతరలో ముఖ్యమైన ఘట్టాలు ఓసారి చూద్దాం. నవంబర్ 5వ తేదీన నగర సంచారం ఉంటుంది. నవంబర్ 8న మేడలలో అమ్మవార్ల ప్రవేశం జరుగుతుంది. జనవరి 31న కోర్లబండి ఊరేగింపు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న మహాకుంభ నివేదన చేస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన లక్షలాది మంది భక్తులతో ఊరేగింపు చేపడతారు. కొర్లబండిలో పంబాలమ్మను సాగనంపుతారు. ఒకే చెట్టు వేపకర్రతో ఇనుప మేకుకు లేకుండా కొర్లబండి తయారు చేస్తారు. 3 నెలలు అమ్మవారిని కొలుస్తారు. 101 అక్కదేవతలను కొలవడం జరుగుతుంది. వంగాయగూడెం సెంటర్ ఆది మహాలక్ష్మి గుడిలో వేప చెట్టుకి ముడుపు కట్టాక అమ్మవారి జీవిత చరిత్ర చెబుతారు. ముడుపు అయిపోగానే ఇక దక్షిణ వీధిలోని శనగపప్పు బజార్లో మేడల దగ్గర పందిరాటు వేస్తారు. గంగానమ్మ, పోతురాజు, మహాలక్ష్మమ్మ భూమి మీద పాదం మోపి 3 రాత్రులు 4 పగళ్ళు అమ్మవారు నగర సంచారం చేస్తారు. అమ్మవార్లు మేడల్లోకి ప్రవేశించాక భక్తులు దర్శనానికి వస్తారు. పాల పొంగలి, చనివిడి, వడపప్పు, పానకాలు సమర్పిస్తారు. జనవరి 8వ తేదీన నల్లమారి అమ్మవారు వస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన అమ్మవారిని సాగనంపుతారు. మహాలక్ష్మమ్మ తల్లిని, అంకమ్మ తల్లిని యథాస్థానంలో పెడతారు. గంగానమ్మను, పోతరాజు బాబును 18 మంది అక్కదేవతలను కోర్లబండిలో పెట్టి నగర సంచారం ఉంటుంది. వేప చెట్టుకి ఒక్క మేకు కూడా కొట్టరు. ఇక వేప పుల్లనే మేకు సిలువగా వాడి రథం తయారు చేస్తారు. ద్వారపాలకులు ఎలా ఉంటారో అలాగే ఊరిని కాసేందుకు అక్కదేవతలు ఉంటారు. ఇక ఊరిలో ఎటువంటి దుష్టశక్తులు రాకుండా కాపాడండి అని కోరతారు. గ్రామ దేవతను రోడ్డు మీదకు తీసుకొస్తాం కాబట్టి గ్రామ దేవతకు ఎక్కువ విలువ ఇచ్చి ఈ 3 నెలలు కొలుచుకుంటే ఎటువంటి వ్యాధులు రావు. లారీలపైనే కుంభం పోస్తారు. ఈ 3 నెలలు పుట్టినరోజు చేసుకోకూడదు, కొత్త బట్టలు కొనరాదు, పెళ్లిళ్ళు చేసుకోరు, గృహప్రవేశాలు ఉండవు.